వీడియోలో ఈ ట్రైన్స్ అనే కాన్సెప్ట్ లోని భాగంగా రిలేటివ్ స్పీడ్ అనే టాపిక్ కి సంబంధించిన కాన్సెప్ట్స్ ని అలాగే ఆ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని సాల్వ్ చేయగలిగే ప్రాబ్లమ్స్ ని డిస్కస్ చేద్దాం. ఓకే, రిలేటివ్ స్పీడ్, దీన్ని మనం తెలుగులో సాపేక్ష వేగం అంటాం. అంటే ఇంతకు ముందు వీడియోలో మనం ఏం చేసాం, ఏదైనా ఒక మూవింగ్ ట్రైన్ ఒక టెలిగ్రాఫ్ పోల్ ని కానీ లేకపోతే ఒక ట్రైన్ కానీ లేకపోతే ప్లాట్ఫామ్ లో నిలబడిన ఒక పర్సన్ కానీ లేకపోతే ప్లాట్ఫామ్ కానీ మనం క్రాస్ చేయడానికి పట్టే కాలాన్ని అలాగే లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ని డిస్కస్ చేసాం. కానీ ఈ టాపిక్ లో మనం అంటే టూ మూవింగ్ ఆబ్జెక్ట్స్, అంటే అవి టూ ట్రైన్స్ కావచ్చు లేకపోతే ఒక పర్సన్ ఒక ట్రైన్ కావచ్చు అనమాట. ఇక్కడ రెండు ఆబ్జెక్ట్స్ కూడా మూవ్ అవుతూ ఉన్నప్పుడు మనం దీనికి రిలేటెడ్ గా ఉండే ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఒక పర్సన్, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు అనుకుందాం, ఇతను ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాడు. అట్లాగే ఇట్లా ఒక ట్రైన్ ఉంది, ఈ ట్రైన్ ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. అప్పుడు మనకి కొన్ని కొంత డేటా ఇచ్చి మన క్వశ్చన్స్ అడుగుతారు. ఎలా అంటే ఇతని స్పీడ్ ఇవ్వచ్చు, అలాగే ట్రైన్ యొక్క స్పీడ్ ఇవ్వచ్చు, అలాగే ఈ ట్రైన్ ఇతన్ని క్రాస్ చేసి వెళ్ళడానికి మనకి ఎంత టైం పడుతుందని, లేకపోతే ఆ ట్రైన్ యొక్క లెంత్ అని ఎంతని, లేకపోతే స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అని ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అనమాట. అంటే ఈ రెండు కూడా మనకి ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తున్నాయి. అంటే మ్యాన్ అట్ ద సేమ్ టైం ట్రైన్ రెండు కూడా ఇది ఆపోజిట్ డైరెక్షన్ అనమాట. అప్పుడు మనం ఇక్కడ రెండు స్పీడ్స్ ఉంటాయి, ఈ పర్సన్ యొక్క స్పీడు అట్లాగే ఈ ట్రైన్ యొక్క స్పీడు. మనం ఏదైనా ఒక ట్రైన్ లో కూర్చుని ఉన్నప్పుడు మనం మూవ్ అవుతున్న ట్రైన్ లో కూర్చున్నాం, అలాగే ప్రక్కన ఇంకొక ట్రైన్ ప్రక్క ట్రాక్ మీద ఇంకొక ట్రైన్ ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తుంది అనుకుందాం. అప్పుడు మనకి ఎలా ఉంటుంది, మనకి ఆ ట్రైన్ చాలా స్పీడ్ గా మూవ్ అవుతున్నట్లు ఉంటుంది, యాక్చువల్ స్పీడ్ కంటే కూడా చాలా ఎక్కువ స్పీడ్ గా మూవ్ అవుతున్నట్లు ఉంటుంది. అట్లా ఎందుకంటే ఈ రెండు కూడా మనకి మూవింగ్ పొజిషన్ లోనే ఉన్నాయి, ఫస్ట్ ట్రైన్ సెకండ్ ట్రైన్. కాబట్టి ఇట్లాంటి సమయంలో మనం స్పీడ్స్ ని యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ యొక్క స్పీడ్ S1 అట్లాగే ట్రైన్ యొక్క స్పీడ్ S2 అయినట్లయితే మనకి రిలేటివ్ స్పీడ్, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఉపయోగపడే రిలేటివ్ స్పీడ్ అనేది S1 ప్లస్ S2 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఆపోజిట్ డైరెక్షన్ లో కాకుండా ఒకే డైరెక్షన్ లో మూవ్ అవుతున్నప్పుడు, అంటే ఇలా పర్సన్ ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాడు, అలాగే ట్రైన్ కూడా మనకి ఈ డైరెక్షన్ లోనే మూవ్ అవుతుంది. అప్పుడు మనకి ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రైన్ లో కూర్చున్నాం, మూవింగ్ ట్రైన్ లో కూర్చున్నాం, ప్రక్క ట్రాక్ మీద ఒక ట్రైన్ అదే డైరెక్షన్ లో మూవ్ అవుతుంది అనుకోండి, మనకి రెండు కనుక ఒకే స్పీడ్ లో ట్రావెల్ చేసినట్టయితే అసలు మూవ్ అవుతున్నట్లే ఉండదు అనమాట. అంటే రెండు అసలు ట్రైన్ కదులుతున్నట్లే అనిపించదు మనకి పక్కన ట్రైన్. అదే కొంచెం వేగంతో మనకి మూవ్ అవుతుంటే చాలా స్లోగా మూవ్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. కాబట్టి ఇట్లాంటి సమయంలో మనకి రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందంటే డిఫరెన్స్ బిట్వీన్ ద టూ స్పీడ్స్ అవుతుంది అనమాట. అంటే మనకి రెండిట్లో దేని యొక్క స్పీడ్ ఎక్కువగా ఉంటే దాని నుంచి సెకండ్ ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ ని మైనస్ చేస్తాం, వేగాన్ని మైనస్ చేస్తాం అనమాట. అంటే ఇక్కడ మనకి రిలేటివ్ స్పీడ్ S ఈక్వల్ టు S1 కి S2 కి ఉన్న డిఫరెన్స్ అంటే మైనస్ చేస్తాం, ఏది లార్జెస్ట్ వాల్యూ అయితే అందులోంచి స్మాలెస్ట్ వాల్యూని మైనస్ చేస్తాం అనమాట. ఓకే, ఇదే కాన్సెప్ట్ ని మనం టూ ట్రైన్స్ కి అప్లై చేస్తాం. కాకపోతే ఇక్కడ మనకి డిస్టెన్స్ అనేది అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ట్రైన్ అనేది D అనేది మనకి ఎంత ఈక్వల్ అవుతుందంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ కి ఈక్వల్ అవుతుంది ఈ రెండు కేసెస్ లో కూడా. ఎందుకంటే ఇక్కడ మనకి మ్యాన్ యొక్క లెంత్ అనేది నెగ్లిజిబుల్ కాబట్టి దాన్ని లెక్కలోకి తీసుకోమన్నమాట. ఈ టూ కేసెస్ లో అంటే ఒక పర్సన్ ఒక ట్రైన్ రెండు కూడా మూవింగ్ పొజిషన్ లో ఉన్నప్పుడు, మూవింగ్ ఆబ్జెక్ట్స్ అయినప్పుడు అవి ఆపోజిట్ డైరెక్షన్ అవ్వచ్చు లేకపోతే సేమ్ డైరెక్షన్ అవ్వచ్చు. ఆ రెండు సమయాల్లో మనకి రిలేటివ్ స్పీడ్ అనేది మారుతుంది. అంటే S1 అంటే ఒకే ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటే సమ్ ఆఫ్ ద స్పీడ్స్ అవుతుంది, అలాగే సేమ్ డైరెక్షన్ లో ఉంటే డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ అవుతుంది. కానీ ఇక్కడ డిస్టెన్స్ అనేది లెంత్ ఆఫ్ ద ట్రైన్ కి ఈక్వల్ అవుతుంది అనమాట. అట్లాగే ఈ కేసులో సెకండ్ కేసులో కూడా డిస్టెన్స్ అనేది కూడా లెంత్ ఆఫ్ ద ట్రైన్ కి ఈక్వల్ అవుతుంది. ఓకే, ఒకవేళ మనం టూ ట్రైన్స్ తీసుకున్నప్పుడు ఓకే ఇట్లా ఒక ట్రాక్ మీద ఒక ట్రైన్ ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది, పక్కనే ఉన్న ట్రాక్ మీద ఒక ట్రైన్ ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. ఇప్పుడు మనకి రిలేటివ్ స్పీడ్ ఎంత అవుతుందంటే S1 ప్లస్ S2 అంటే ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ S1 సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ S2 అయినట్లయితే
S1 ప్లస్ S2 అవుతుంది. మరి డిస్టెన్స్ ఎంత అవుతుందంటే ఇక్కడ మనకి దీనికి కొంత లెంత్ ఉంటుంది ట్రైన్ కి, అట్లాగే సెకండ్ ట్రైన్ కూడా కొంత లెంత్ ఉంటుంది కదా. దీని యొక్క లెంత్ L1 అని, దీని యొక్క లెంత్ L2 అయినట్లయితే మనకి డిస్టెన్స్ ట్రావెల్ బై ద టూ ట్రైన్స్ ఈక్వల్ టు L1 ప్లస్ L2 అవుతుంది అన్నమాట. ఒకవేళ మనకి రెండు ట్రైన్స్ కూడా ఒకే డైరెక్షన్ లో ప్యారలల్ ట్రాక్స్ మీద మూవ్ అవుతున్నప్పుడు, అంటే ఒక ట్రైన్ ఇట్లా మూవ్ అవుతుంది, అలాగే పక్కనే ఉన్న ప్యారలల్ ట్రాక్ మీద ఇంకొక ట్రైన్ అదే డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. దీని యొక్క స్పీడ్ S1, దీని స్పీడ్ S2, ఇది L1 L2 లెంత్ అనుకున్నట్లయితే మనకి ఇక్కడ కూడా ఈ కేసులో కూడా రిలేటివ్ స్పీడ్ అనేది ఏమవుతుంది, డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ అవుతుంది అనమాట. అంటే S1 కి S2 కి ఉన్న డిఫరెన్స్ అవుతుంది. అలాగే ఇక్కడ డిస్టెన్స్ ట్రావెల్ బై ద టూ ట్రైన్స్ L1 ప్లస్ L2 అవుతుంది అనమాట. అంటే రెండు ట్రైన్స్ యొక్క లెంత్ల యొక్క మొత్తం అనమాట, సమ్ ఆఫ్ ద లెంత్స్ ఆఫ్ టూ ట్రైన్స్. ఓకే, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని మనం ఫార్ములా తెలుసు కదా, స్పీడ్, డిస్టెన్స్, టైం, ఈ మూడింటికి ఉన్న రిలేషన్ రిప్రజెంట్ చేయడానికి మనం చిన్న ట్రయాంగిల్ లో గుర్తుపెట్టుకుంటాం కదా. మనకి ఆల్ఫాబెట్స్ వరుసగా రాసినట్లయితే మన ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో మనకి ఏంటి DTS, అలా మనం ఆర్డర్ లో రాసిన PQRS తర్వాత T వస్తుంది కదా, అంటే DST అనుకున్నట్లయితే DST. దీని నుంచి మనం 3 ఫార్ములాస్ ప్రిపేర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ది డిస్టెన్స్ కావాలనుకోండి, D ఈక్వల్ ఇక్కడ ఇంటూ పెడుతున్నాను, D ఈక్వల్ టు S ఇంటూ T. ఒకవేళ మనకి స్పీడ్ కావాలనుకోండి, S ఈక్వల్ టు D బై T. ఒకవేళ T కావాలంటే మనకి T ఈక్వల్ టు D బై S. మన అవసరాన్ని బట్టి ఈ 3 ఫార్ములాస్ లో ఏదైనా ఉపయోగించుకోవచ్చు అన్నమాట, ఈ ఒక చిన్న ట్రయాంగిల్ ద్వారా. ఓకే, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని కొన్ని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, టూ ట్రైన్స్ ఆఫ్ 100 meters and 200 meters long moving at a speed of 60 km/h and 30 km/h in opposite directions on parallel tracks. What is the time crossed to each other? ఇక్కడ మనకి 2 ట్రైన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది రెండు కూడా మూవింగ్ ట్రైన్స్ కాబట్టి రిలేటివ్ స్పీడ్ అనే కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక మనకి రిలేటివ్ స్పీడ్ ఈక్వల్ టు మనకి ఏంటి, రెండు కూడా మనకి ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తున్నాయి. ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేసినప్పుడు మనం రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, సమ్ ఆఫ్ ద స్పీడ్స్ అవుతుంది, అంటే S1 ప్లస్ S2 అవుతుంది. ఇక్కడ మనకి ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత, 60 km/h. అలాగే సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ 30 km/h, అంటే 90 km/h అవుతుంది. అట్లాగే మనకి డిస్టెన్స్ ట్రావెల్ బై ద టూ ట్రైన్స్, ఇక్కడ 2 ట్రైన్స్ ఉన్నాయి కాబట్టి వాటి యొక్క సమ్ ఆఫ్ ద లెన్స్ అవుతుంది అనమాట. అంటే D ఈక్వల్ టు మనకి L1 ప్లస్ L2 అవుతుంది. ఇక్కడ L1 ఫస్ట్ ట్రైన్ యొక్క లెంత్ ఎంత, 100 meters ప్లస్ సెకండ్ ట్రైన్ యొక్క లెంత్ 200 meters ఈక్వల్ టు 300 meters అవుతుంది అనమాట. ఇక్కడ మనం ఏం చేయాలి, అవి రెండు ఒకదాన్ని ఒకటి క్రాస్ చేయడానికి ఎంత టైం తీసుకుంటాయి అంటే వీ హ్యావ్ టు ఫైండ్ T. అయితే మనం ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేసినప్పుడు అందులో ఉన్న వాల్యూస్ యొక్క అన్ని యూనిట్స్ అన్ని కూడా సేమ్ యూనిట్స్ లో ఉండాలి, ఉంటే అన్ని మీటర్స్ లో ఉండాలి, అట్లాగే అవర్స్ లో అయినా ఉండొచ్చు, అట్లాగే సెకండ్స్ లో, అట్లా అనమాట. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ అనేది km/h లో ఉంది, కానీ డిస్టెన్స్ అనేది మీటర్స్ లో ఉంది. దీన్ని ఇప్పుడు ఏం చేయాలి, మనం మీటర్స్/సెకండ్ లోకి మార్చేయాలి. మీటర్స్/సెకండ్ లోకి మార్చాలంటే మనం ఏం చేయాలి, 5/18 తో మల్టిప్లై చేయాలి. ఓకే, మనం 18 టేబుల్ 90లో 5 టైమ్స్ కట్ అవుతుందంటే 25 meters/second అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలనుకున్నాం, టైం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. ఆ రెండు ట్రైన్స్ కూడా ఒకదాన్ని ఒకటి క్రాస్ చేయడానికి పట్టే టైం ని మనకి T కావాలి కదా. T ఫార్ములా ఏంటి, D/S. కాబట్టి T ఈక్వల్ టు D/S. అంటే DS అంటే ఇక్కడ ఏం చేయాలి, రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. డిస్టెన్స్ ఎంత, 300 బై మనకి రిలేటివ్ స్పీడ్ ఎంత, 25. ఓకే, దిస్ ఈక్వల్ టు మనకి 100 లోని ఎన్ని 25s ఉంటాయి, 4 25s ఉంటాయి కదా. 300 లో ఎన్ని ఉంటాయి, 3 4 12 25s ఉంటాయి. అంటే 25 టేబుల్ 300 లో మనకి 12 టైమ్స్ కట్ అవుతుంది. మనకి సెకండ్స్ కదా, మీటర్స్/సెకండ్ లో తీసుకున్నాం కాబట్టి టైం ఎందులో వస్తుంది, మనకి సెకండ్స్ లో వస్తుంది. అంటే
12 సెకండ్స్ అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది అనమాట. అది ఏ ఆప్షన్ లో ఉంది? సి లో ఉంది కదా, కాబట్టి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. 2 trains of equivalence are running on parallel tracks in same direction at speeds of 46 km per hour and 36 km per hour. Faster train crosses the slower train in 36 seconds. Find the lengths. ఇక్కడ మనకి 2 trains ఉన్నాయి. ఆ రెండిటి యొక్క లెంత్లు, పొడవులు అనేవి ఈక్వల్ గా ఉన్నాయి. అవి రెండు కూడా మనకి ప్యారలల్ ట్రాక్స్ మీద ఒకే డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తున్నట్లయితే, మూవ్ అవుతున్నట్లయితే, అట్లాగే అవి రెండు ఒకదాన్ని ఒకటి క్రాస్ చేయడానికి మనకి 36 సెకండ్స్ పట్టినట్లయితే మనం లెంత్ ఆఫ్ ద ట్రైన్, ఆ రైలు యొక్క ఒక్కొక్క రైలు యొక్క పొడవుని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే, ఫస్ట్ మనం ఇచ్చిన డేటాని రాసుకున్నాం. స్పీడ్స్ ఇవ్వడం జరిగింది కదా. ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ ఏమో 46, అలాగే సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ ఏమో 36. ఇక్కడ మనకి ఒకే డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాయి కాబట్టి మనకి రిలేటివ్ స్పీడ్ ఎంత అవుతుంది? రెండింటికి డిఫరెన్స్ అవుతుంది. S1 మైనస్ S2 అంటే 46 మైనస్ 36 ఈక్వల్ టు 10 కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుంది. మనకి ఇంకా ఏమి ఇచ్చారు? టైం ఇచ్చారు. రెండు ఒకదాన్ని ఒకటి క్రాస్ చేయడానికి మనకి 36 సెకండ్స్ పట్టినట్టు. అయితే ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇక్కడ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ట్రైన్స్ ఏమవుతుంది? సమ్ ఆఫ్ ద లెంత్స్ ఆఫ్ 2 ట్రైన్స్ అవుతుంది కదా. అంటే L1 ప్లస్ L2. ఇక్కడ మనకి లెంత్లు తెలియవు కానీ రెండు ఈక్వల్ అని మాత్రం తెలుసు. కాబట్టి ఫస్ట్ ట్రైన్ యొక్క లెంత్ x అనుకుంటే సెకండ్ ట్రైన్ యొక్క లెంత్ కూడా x అవుతుంది. అంటే x ప్లస్ x ఎంత అవుతుంది? 2x మీటర్స్ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ మనకి డిస్టెన్స్ మీటర్లో తీసుకున్నాం, అలాగే టైం సెకండ్స్ లో ఇచ్చారు. కానీ మనకి రిలేటివ్ స్పీడ్ ఎందులో ఉంది? కిలోమీటర్స్ పర్ అవర్ లో ఉంది. దాన్ని కూడా మనం మీటర్స్ పర్ సెకండ్ లోకి కన్వర్ట్ చేయాలి. అంటే ఏం చేయాలి? మనం 5/18 తో మల్టిప్లై చేయాలి. 2 టేబుల్ 9 టైమ్స్ 5 టైమ్స్ 5 5 25/9 మీటర్స్ పర్ సెకండ్. ఓకే, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? లెంత్ ఆఫ్ ద ట్రైన్ x ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎందులో ఉంది? మనకి డిస్టెన్స్ లో ఉంది కదా. కాబట్టి d ఈక్వల్ టు st ఫామ్ లో ఉపయోగిస్తాం అన్నమాట. మనకి d ఈక్వల్ టు s ఇంటూ t. d అంటే ఏంటి? మనకి 2x కదా. 2x ఈక్వల్ టు మనకి రిలేటివ్ స్పీడ్ 25/9 ఇంటూ మనకి టైం 36 సెకండ్స్. ఓకే, 9 టేబుల్ మనకి ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్. అంటే 2x ఈక్వల్ టు 25 4 అంటే 100 అవుతుంది. దట్ ఇంప్లైజ్ మనం ఈ 2ని మనం RHS లో పంపే డివిజన్ చేస్తుంది కదా. అంటే x ఈక్వల్ టు 100/2 అవుతుంది. అంటే 50 మీటర్స్ అనమాట. అంటే ఒక్కొక్క ట్రైన్ యొక్క లెంత్ ఎంత అవుతుంది అనమాట? 50 మీటర్స్ అవుతుంది. అది మనకి ఏ ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. 2 trains are moving in opposite direction at a speed of 60 km per hour and 90 km per hour. Their lengths are 1.10 km and 0.9 km respectively. The time taken to cross the trains each other. ఇక్కడ మనకి 2 trains ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాయి. వాటి యొక్క స్పీడ్స్ 60 km per hour అంటే 90 km per hour. నెక్స్ట్ లెంత్లు, ఫస్ట్ ట్రైన్ యొక్క లెంత్ 1.10 కిలోమీటర్స్ అంటే సెకండ్ ట్రైన్ యొక్క లెంత్ 0.9 కిలోమీటర్స్. అయితే మనం ఆ రెండు ఒకదాన్ని ఒకటి క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటున్నారు అనమాట. ఒకసారి ఇచ్చిన డేటాని రాసుకుందాం. మనకి స్పీడ్స్ ఇచ్చారు కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఈక్వల్ టు మనకి S1 ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ప్లస్ S2 అవుతుంది. ఈక్వల్ టు 60 ప్లస్ 90 ఈక్వల్ టు 150 కిలోమీటర్స్ పర్ అవర్. ఇంకేమి ఇచ్చారు? మనకి లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఇచ్చారు. అంటే మనకి d ఇచ్చినట్లే కదా. d ఈక్వల్ టు మనకి L1 ప్లస్ L2. ఫస్ట్ ట్రైన్ యొక్క లెంత్ ఎంత? 1.10 కిలోమీటర్స్ ప్లస్ సెకండ్ యొక్క ట్రైన్ యొక్క లెంత్ ఎంత? 0.9 కిలోమీటర్స్. అంటే రెండింటిని యాడ్ చేసినట్లయితే 1.10 పాయింట్ కింద పాయింట్ ఉన్నట్లు రాసినట్లయితే 2.00 అంటే 2 అనమాట. 2 కిలోమీటర్స్ అనమాట. రెండు ట్రైన్స్ యొక్క లెంత్స్ యాడ్ చేస్తే మనకి 2 కిలోమీటర్స్ వచ్చింది. వీ హ్యావ్ టు ఫైండ్ t కదా. రెండు ఒకదాన్ని ఒకటి క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాం. ఓకే, మనకి ఇప్పుడు t కావాలి అంటే ఏ ఫామ్ లో వాడచ్చు? మనం t ఈక్వల్ టు d/s ఫామ్ లో వాడచ్చు. ఓకే, t ఈక్వల్ టు d/s. ఇక్కడ d ఎంత? మనకి 2 కిలోమీటర్స్. ఇక్కడ మనకి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అన్ని యూనిట్స్ కూడా సేమ్ యూనిట్స్ లో ఉన్నాయి. లెంత్ కిలోమీటర్స్ లో ఉంది, అలాగే స్పీడ్ కూడా మనకి కిలోమీటర్స్ పర్ అవర్ లోనే ఉంది. కాబట్టి దీన్ని మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే
లెంత్ మనకు ఆల్రెడీ కిలోమీటర్స్ లోనే ఉంది కాబట్టి డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసినట్లయితే d 2 కిలోమీటర్స్, అలాగే రిలేటివ్ స్పీడ్ 150 కిలోమీటర్స్ పర్ అవర్. ఓకే, ఇప్పుడు మనకి ఇదేంటి అవర్స్ లో వస్తుంది, కిలోమీటర్స్ పర్ అవర్స్ లో తీసుకున్నాం కదా స్పీడ్ ని. అయితే మనకి ఇప్పుడు సెకండ్స్ లో కావాలి. ఆప్షన్స్ అన్ని మనకి సెకండ్స్ లో ఉన్నాయి కదా. మనకి 1 అవర్ కి ఎన్ని సెకండ్స్, 1 అవర్ కి 60 మినిట్స్, మళ్ళీ 1 మినిట్స్ కి 60 సెకండ్స్ ఉంటాయి. అంటే 60 × 60 సెకండ్స్ ఉంటాయి 1 అవర్ కి. అంటే 2/150 ని మనం దేంతో మల్టిప్లై చేయాలి, 60 మినిట్స్ ఇంటూ 60 సెకండ్స్, 60 × 60 తో మల్టిప్లై చేస్తే మనకి సెకండ్స్ లో వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకి 0 0 గెట్స్ క్యాన్సిల్. మనకి 15 టేబుల్ 60 లో 4 టైమ్స్ కట్ అవుతుంది కదా. ఇంకేముంది మనకి 2 × 4 × 6, 2 4s are 8, 8 6 are 48 సెకండ్స్ అనమాట. అంటే ఆ 2 ట్రైన్స్ కూడా ఒకదాన్ని మరొకటి క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుందంటే 48 సెకండ్స్ పడుతుంది. అది మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో C లో ఉంది కదా, కాబట్టి C అనేది కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 4th క్వశ్చన్. ఏ ట్రైన్ ఆఫ్ 125 meters long passes a man running at 5 kilometers per hour in the same direction in which the train is going in 10 seconds. Then the speed of the train is, అంటే 5 kilometers per hour స్పీడ్ తో రన్ చేస్తున్న ఒక పర్సన్ ని అదే డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తున్న 125 meters లెంత్ ఉన్న ట్రైన్ 10 సెకండ్స్ లో క్రాస్ చేసినట్లయితే ఆ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఒకసారి ఇచ్చిన డేటాని రాసుకుందాం. ఇక్కడ మనకి టైం ఇచ్చారు, t = 10 సెకండ్స్. అట్లాగే లెంత్ ఆఫ్ ద ట్రైన్ మనకి 125 meters. అంటే ఇక్కడ మనకి పర్సన్ యొక్క లెంత్ అనేది నెగ్లిజిబుల్ కాబట్టి ఇక్కడ మనకి డిస్టెన్స్ ఎలా తీసుకుంటాం, ఓన్లీ లెంత్ ఆఫ్ ద ట్రైన్ తీసుకుంటాం. ఎంత, 125 meters. ఇక్కడ మనం స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి రిలేటివ్ స్పీడ్, ఇద్దరు పర్సన్స్ కూడా మనకి మూవింగ్ లోనే ఉన్నారు. పర్సన్ రన్ చేస్తున్నాడు, అట్లాగే ట్రైన్ మూవ్ అవుతుంది. కాబట్టి మనకి ఏమవుతుంది, ఒకే డైరెక్షన్ లో ఉన్నప్పుడు వాటి యొక్క డిఫరెన్స్ తీసుకున్నాం కదా. ఇక్కడ ట్రైన్ యొక్క స్పీడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన ట్రైన్ యొక్క స్పీడ్ సమ్ x అనుకుందాం. ఆ మ్యాన్ యొక్క స్పీడ్ ఎంత, 5 kilometers per hour. ట్రైన్ యొక్క స్పీడ్ ఏమో మనం ఏమనుకున్నాం, x kilometers per hour అనుకున్నాం. రెండు ఒకే డైరెక్షన్ లో, ఇద్దరు కూడా ఒకే డైరెక్షన్ లో మూవ్ అవుతున్నారు కాబట్టి S1 - S2 kilometers per hour అవుతుంది అన్నమాట. అయితే మనకి టైం సెకండ్స్ లో ఉంది, అలాగే డిస్టెన్స్ ఏమో మీటర్స్ లో ఉంది. కానీ మనం స్పీడ్ కిలోమీటర్స్ పర్ అవర్ లో తీసుకున్నాం కాబట్టి దీన్ని కూడా మనం మీటర్స్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేయాలి కదా. అంటే మనం x - 5 ని దేంతో మల్టిప్లై చేయాలి, 5/18 తో మల్టిప్లై చేసినట్లయితే అది మీటర్స్ పర్ సెకండ్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ కావాలి అంటే స్పీడ్ కావాలి అంటే S = d/t ఫార్ములా తీసుకోవచ్చు మనం. అంటే S = d/t. ఇక్కడ రిలేటివ్ స్పీడ్ ఏంటి మనకి, x - 5 × 5/18 ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్ బై ద ట్రైన్ ఎంత, 125 meters బై టైం 10 seconds. ఓకే, ఇక్కడ మనకి 5 టేబుల్ ని 2 టైమ్స్ కట్ చేయొచ్చు, 25 టైమ్స్ కట్ చేయొచ్చు. అంటే మనకి x - 5 × 5/18 ఈక్వల్ టు 25/2. ఓకే, మనకి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ 5/18 ని RHS లోకి తీసుకెళ్దాం. అప్పుడు ఏమవుతుంది మనకి, x - 5 ఈక్వల్ టు ఆల్రెడీ మనకి RHS లో 25/2 ఉంది, ఇంటూ ఫ్రాక్షన్ రివర్స్ చేస్తాం అంటే 18/5 అవుతుంది అనమాట. మనకి 5 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్. 2 టేబుల్ మనకి 18 లో మనకి 9 టైమ్స్ కట్ అవుతుంది. అంటే x - 5 ఈక్వల్ టు 5 9s are 45 అవుతుంది. ఈ -5 కూడా మనం RHS తీసుకెళ్తే +5 అవుతుంది కదా. అంటే x = 45 + 5 ఈక్వల్ టు 50 kilometers per hour. ఓకే, అంటే మనకి ఆ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అనమాట, 50 kilometers per hour. అంటే C అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 5th ప్రాబ్లం. ఏ 270 meters long train running at a speed of 120 kilometers per hour crosses another train running in opposite direction at the speed of 80 kilometers per hour in 9 seconds. What is the length of the other train? ఓకే, ఇక్కడ 2 trains
రెండు కూడా మనకి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. కాబట్టి మనకి ఇక్కడ రిలేటివ్ స్పీడ్ ఎంత అవుతుంది అనమాట, S1 ప్లస్ S2 అవుతుంది. ఇక్కడ స్పీడ్స్ ఏమి ఇచ్చారు, ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ ఏమో 120 km/h అండ్ సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ 80 km/h అంటే 200 km/h ఇవ్వడం జరిగింది. అట్లాగే టైం రెండు ఒకదానొకటి 9 seconds లో క్రాస్ చేశాయి అంటే t = 9 seconds. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఒక ట్రైన్ యొక్క లెంత్ ఇవ్వడం జరిగింది, రెండవ ట్రైన్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ట్రైన్స్ ఏమవుతుంది, L1 ప్లస్ L2 అవుతుంది. మనకి L1 తెలుసు 270 meters, కానీ L2 తెలియదు కదా, దాని సమ్ x అనుకున్నాం. అంటే ఇక్కడ 270 ప్లస్ x మీటర్స్ అనమాట టోటల్ లెంత్ ట్రావెల్ బై ద 2 trains. ఇక్కడ మనకి టైం ఏమో సెకండ్స్ లో ఉంది, అలాగే డిస్టెన్స్ కూడా మనకి మీటర్స్ లో ఉంది. కాబట్టి దీన్ని మీటర్స్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే 200 × 5/18. ఓకే, 2 టేబుల్ 9 times 100 times అంటే 100 × 5 500/9 మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది అన్నమాట ఇక్కడ రిలేటివ్ స్పీడ్ అనేది. ఓకే, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, లెంత్ ఆఫ్ ద సెకండ్ ట్రైన్ ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎందులో ఉంది, మనకి D లో ఉంది కదా. మనకి D ఫార్ములా ఏంటి, S × T. ఓకే, మనకి D = S × T. D ప్లేస్ లో మనం ఎంత రాయొచ్చు, 270 ప్లస్ x రాయొచ్చు. అలాగే స్పీడ్ మనకి ఎంత 500/9 ఇంటూ ఇక్కడ T 9 seconds. ఓకే, 9 టేబుల్ 9 లో 1 టైం పోతుంది అంటే 270 ప్లస్ x = 500 అవుతుంది. మనకి x కావాలి కదా, 270 మనం RHS లోకి పంపితే x = 500 మైనస్ 270. 500 270 మైనస్ చేస్తే మనకి 230 వస్తుంది కదా. అంటే లెంత్ ఆఫ్ ద సెకండ్ ట్రైన్ ఎంత అవుతుంది అనమాట, 230 meters అవుతుంది. అంటే బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. 2 trains each 100 meters long moving in opposite direction cross each other in 8 seconds. If first train moving twice as fast as other, then the speed of the faster train. ఇక్కడ మనకి 2 trains ఉన్నాయి, ఆ రెండిటి యొక్క లెంత్ కూడా 100 meters, ఒక్కొక్క దాని యొక్క లెంత్ 100 meters. అవి రెండు కూడా మనకి ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాయి. ఒకదాన్ని ఒకటి క్రాస్ చేయడానికి మనకి 8 seconds టైం పట్టినట్లయితే ఇంకా ఏమి ఇచ్చారు, ఫస్ట్ ట్రైన్ సెకండ్ ట్రైన్ కంటే ట్వైస్ స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంది అంటే డబుల్. ఫస్ట్ ట్రైన్ 50 km అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ట్రైన్ 50 km/h తో స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంటే దానికి ట్వైస్ అంటే డబుల్ చేస్తాం అంటే 100 km స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంది అన్నమాట ఫస్ట్ ట్రైన్ అంటే ఫాస్టర్ ట్రైన్. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద ఫాస్టర్ ట్రైన్ అంటే స్పీడ్ గా ట్రావెల్ చేస్తున్న ఆ ట్రైన్ యొక్క వేగాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఒకసారి మనం ఇక్కడ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద 2 trains ఏమవుతుంది, L1 ప్లస్ L2 అవుతుంది 2 trains కాబట్టి. రెండు ట్రైన్స్ యొక్క లెంత్ కూడా 100 meters అంటే 100 meters ప్లస్ 100 meters ఈక్వల్ టు 200 meters అన్నమాట డిస్టెన్స్ ట్రావెల్ బై ద 2 trains. నెక్స్ట్ టైం కూడా ఇచ్చారు కదా, టైం టేకన్ టు క్రాస్ ఈచ్ అదర్, ఒకదాన్ని ఒకటి మనం దాటడానికి 8 seconds టైం పట్టింది. నెక్స్ట్ ఇప్పుడు మనకి రిలేటివ్ స్పీడ్ కావాలి కదా, రిలేటివ్ స్పీడ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తున్నాయి కాబట్టి మనకి సమ్ ఆఫ్ ద స్పీడ్స్ అవుతుంది అంటే S1 ప్లస్ S2 అవుతుంది అనమాట. ఓకే, రెండింటి యొక్క స్పీడ్ తెలియదు కానీ రెండింటికి మధ్య ఉన్న సంబంధం తెలుసు. ఫస్ట్ అంటే ఫాస్టర్ ట్రైన్ యొక్క స్పీడ్ స్లోవర్ ట్రైన్ యొక్క స్పీడ్ కి డబుల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం S2ని x అనుకుంటే మనకి S1 ఏమవుతుంది, దానికి డబుల్ అంటే 2x అవుతుంది అనమాట. ఇప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, 3x km/h అవుతుంది. ఓకే, మనకి ఇక్కడ డిస్టెన్స్ మీటర్స్ లో ఉంది, టైం సెకండ్స్ లో ఉంది, స్పీడ్ ఏమో km/h లో ఉంది. కాబట్టి దీన్ని మీటర్స్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేసినట్లయితే అంటే 3x × 5/18. ఈ 3 టేబుల్ 18 లో మనకి 6 times పోతుంది కదా అంటే 5 × x 5x/6 meters/second అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి, x కావాలి. ఆ x ఎందులో ఉంటే రిలేటివ్ స్పీడ్ లో ఉంది కాబట్టి ఈ ఫార్ములా తీసుకున్నాం S = d/t. S = d/t. ఇక్కడ మనకి రిలేటివ్ స్పీడ్ ఎంత 5x/6 = డిస్టెన్స్ ఎంత మనకి 200 meters బై టైం 8 seconds. ఓకే, మనకి 8 టేబుల్ 200 లో 2 8s are 16, 4 × 40, 5 8s are 40 అంటే
5x/6 = 25 వచ్చింది. దీని నుంచి మనం ఫస్ట్ ఈ 6ని RHS లోకి పంపితే 5x = 25 × 6 అవుతుంది. అలాగే ఈ 5 మనం RHS లో పంపితే x = 25 × 6/5 అవుతుంది. 5 టేబుల్ 25 లో 5 టైమ్స్ పోతుంది. మనకి 5 6 are 30 km/h. ఇదేంటి x వాల్యూ. కానీ మనకు కావాల్సింది ఏంటి, ఇది x అంటే ఏంటి, స్లోవర్ ట్రైన్ యొక్క స్పీడ్ కదా, x అనుకున్నాం కదా. కాబట్టి మనకి స్పీడ్ గా ప్రయాణం చేసే ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అవుతుంది, 2x. అంటే 2x = 2 × 30 అంటే 60 km/h అవుతుంది అనమాట. అంటే మనకి సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, ఈ రిలేటివ్ స్పీడ్ అనే కాన్సెప్ట్ మీద ఇంకొంచెం హార్డ్గా ఉండే ప్రాబ్లమ్స్ ని నెక్స్ట్ పార్ట్ లో డిస్కస్ చేద్దాం.